హాయ్ హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ చూడండి. టెట్లో ప్రక్రియలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న కొన్ని చెప్పాను చూడండి. ప్రక్రియలో ఇక్కడ ఇతిహాసం, కథానిక. ఈరోజు ఈ రెండు చెప్తాను. ఇతిహాసం అంటే అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తారు కదా, తొల్లిటి కథలు అంటారు. ఇతిహాసాల్లో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఎగ్జాంపుల్ రామాయణం, మహాభారతం. కథానిక అంటే వచన ప్రక్రియ అన్నమాట. వ్యక్తి జీవితాల్లో ముఖ్య సన్నివేశాలు లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్టు వచ్చింది, అందుకనే నేను ఇక్కడ బాక్స్ వేసాను. క్లుప్తత దీని ప్రధాన లక్షణం. ఇంకేంటంటే పాత్రలు, నేపథ్యం, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం. కథానికలో కంఠస్వరం ముఖ్యమండి. కంఠస్వరం క్లియర్గా ఉంటే బాగా నచ్చుద్ది. ఆ కథానిక మనం మైండ్లో ఊహించుకుంటాం అన్నమాట. ఈ ముఖ్య అంశాలు. సో ఫ్రెండ్స్, నచ్చింది కదా. ఇంకొన్ని నేను మళ్ళీ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్.